అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఎన్నో చిత్ర విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ హంగు ఉత్కంఠ ఇంకా అసలు వీడుతలేదు. సరే, ఈ హంగ్ అనగానే బీఆర్ఎస్, బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ఈ మూడు సమాన స్థానాలను గెలుచుకున్నాయి, లేకపోతే రెండు సమాన స్థానాలు గెలుచుకుంటే హంగ్ ఏర్పడుతుంది అన్నట్టు. అంటే అక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారు అనే దాని మీద ఒక సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఆ పార్టీ ఈ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ, ఈ రెండింటి మధ్య 36 జాగాలలో హంగ్ ఏర్పడితే ఈ రెండింటి మధ్య ఎక్కువగా పోటీ ఉన్నది. మనం చూసినాం, బీఆర్ఎస్ పార్టీ అంత గట్టి బలమైన పోటీని ఇచ్చింది. పోయిన 2020 సంవత్సరంలో మున్సిపల్ ఎన్నికలు అయితే 2 జాగాలలో మాత్రమే హంగ్ ఏర్పడ్డది. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలలో 36 నుంచి 37 జాగాలలో హంగ్ ఏర్పడ్డది. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత గట్టి పోటీ, బలమైన పోటీ కాంగ్రెస్కు ఉన్నదో, కాంగ్రెస్కి ఎంత ఎదురు దెబ్బ దాకిందో మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇవి వేరు వేరు పార్టీలు, కానీ ఒకటే పార్టీలో హంగ్ ఏర్పడితే ఎట్లుంటుంది? అసలు ఆ మున్సిపల్ పీఠానికి కింగ్ ఎవరు, మున్సిపల్ చైర్మన్ పీఠానికి కింగ్ ఎవరు అన్న పెద్ద క్వశ్చన్ మార్క్ ఏర్పడితే ఎట్లుంటుంది? అదే జరిగింది జగిత్యాలలో. జగిత్యాలలో మనకు ఫస్ట్ నుంచే తెలుసు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే జగిత్యాలలో సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా పుచ్చుకొని, కాంగ్రెస్ పార్టీ కండువా పుచ్చుకున్న తర్వాత కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తా, కాంగ్రెస్ పార్టీ నుంచే బీ ఫామ్లు ఇప్పించుకుంటా, కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తా అని చెప్పేసి చెప్పుట్లా ఒక విచిత్రమైన చెప్పుడు చెప్పిండ్రు వాళ్ళు. మనం చూసినాం, ఫస్ట్ నుంచి వ్యతిరేకించుకుంటూ వస్తానే ఉన్నాడు జీవన్ రెడ్డి. జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ లీడర్, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కట్టర్ కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పుకోవాలి. 40 ఏళ్ల నుంచి ఎత్తిన జెండా భుజం మీదకి వెళ్ళి దించకుండా మోసుకుంటూ వస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని. అంత కట్టర్ కాంగ్రెస్ నాయకుడు ఆయన. జీవన్ రెడ్డి వల్ల అసలు కాంగ్రెస్ వర్సెస్ కొసర్ కాంగ్రెస్ అన్నట్లుగా తయారైంది కాంగ్రెస్ పార్టీలో అన్నట్లు. దాదాపు ఇక్కడ మంత్రివర్గంలో కానీ లేకపోతే రేవంత్ రెడ్డి వర్గంలో కానీ చీలికలు ఏర్పడ్డాయి అన్న వార్తలు కూడా వైరల్ అయినాయి. ఎందుకు వైరల్ అయినాయి అని అంటే, ఇప్పుడు జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఉన్నాడు, సంజయ్ రాకను వ్యతిరేకిస్తూ ఉన్నాడు, సంజయ్ కుమార్ రాకను వ్యతిరేకిస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఏమంటారు, అటెండ్ అయ్యేటి ఏమో సాయి సంసారి లచ్చి దొంగ లెక్క కాంగ్రెస్ మీటింగ్లకు అటెండ్ అవుతారు, మళ్ళీ ఉన్నామని చెప్పుకునేదేమో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తారు. గాంధీ భవన్ వేదికగా అడ్డంగా దొరికిపోయిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఆయన నిజంగానే వాళ్ళు చెప్పుకున్నట్టు ఇజ్జద్దప్పి చెప్పుకుంటారు. ఆ చెప్పుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే తెలంగాణ భవన్కి కదా వాళ్ళు పోవాల్సింది. చరిత్రలో ఎన్నడన్నా చూసినామా మనం? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పోవడం ఎన్నడన్నా చూసినామా? చరిత్రలో ఎన్నడన్నా చూసినామా మనం? అదే జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి కూడా వచ్చిండు అదే మీటింగ్కి. ఆ రోజు మీటింగ్కి వస్తే ఎట్లా వస్తాడు అయినా అని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖం మీద కడిగి పారేసి ఆడికేళ్ళు వెళ్ళిపోయాడు జీవన్ రెడ్డి. ఇక్కడ ఉండను నేను అని చెప్పేసి గాంధీ భవన్ని బహిష్కరించుకున్నాడు ఆయన. ఆ రోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే వర్గాల మధ్య కొట్లాటలు, పంచాయతీలు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వచ్చినప్పుడు లొల్లులు, ప్రోటోకాల్ ఇష్యూలు ఇవన్నీ చూసుకున్నాము. పాపం జీవన్ రెడ్డికి సంబంధించిన అనుచరులను అజ్జేపించినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి ఆయన బాధపడము ఇదంతా జరిగినాయి. ఆయనని ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. జీవన్ రెడ్డి చుట్టూ మర్రనీయకుండా చేస్తూ ఉన్నాడు. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఎసరు పెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటే డైరెక్ట్ అటాచ్మెంట్ ఢిల్లీ అధిష్టానంతో ఉంటుంది. ఇంకా ఢిల్లీ అధిష్టానం దగ్గరికి ఈయన తప్ప ఎవరు పోవద్దు, వేరేటోళ్ళు పోవద్దు. సీనియర్ నాయకులను నమ్ముతారు, సీనియర్ నాయకులను దగ్గరికి రానిస్తారు. సీనియర్ నాయకులు వాళ్ళ మీద ఏమైనా నమ్మకం ఉంటే వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారు. కాబట్టి వాళ్ళతో కటింగ్ చేయాలంటే వీళ్ళ మీద నిందలేసి వీళ్ళని సైడ్ చేసేయాలి. అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇది జీవన్ రెడ్డికి సంబంధించిన అంశము, జీవన్ రెడ్డికి సంబంధించిన మ్యాటరు, రైట్. జగిత్యాలలో దాదాపు 55 మీదనే ఏమో ఉన్నాయి, 55 మీదనేమో మున్సిపాలిటీలు ఉన్నాయి. 55 మీద మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇటు జీవన్ రెడ్డి ఏం చేసిండు, ఇండిపెండెంట్గా రెబల్గా బయటకు వచ్చి ఇండిపెండెంట్గా ఆయన అనుచరులకు ఎవరికైతే ఉంటాయో
సెల్ మీరు ఇవ్వకపోతే ఏంది, జీవన్ రెడ్డి అనుచరులకే ఇవ్వమని చెప్పేసి మొండి పట్టు పట్టిండు జీవన్ రెడ్డి. కానీ ఏం చేసిండ్రు తెలివిగా, జీవన్ రెడ్డి అనుచరులకు ఇచ్చిన జాగాలనే అంతకంటే ముందుగాలనే సంజయ్ కుమార్ అనుచరులకు కూడా బీ ఫామ్లు ఇచ్చిర్రు. సంజయ్ కుమార్ అనుచరులు ఎవరైతే ఉంటారో మున్సిపల్ ఎన్నికల ముందుగాల ఏడ్చిండ్రు, బీ ఫామ్లు ఇచ్చే రోజు గొడగొడ ఏడ్చిండ్రు. మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాము, నాటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీతోని కొనసాగుతూ ఉన్నాం, మాకు ఈ అన్యాయం ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి పాపము గొడగొడ ఏడ్చిర్రు. జీవన్ రెడ్డి కూడా ఏడ్చిండ్రు ఆ క్యాండిడేట్లతోనంటే మీరు అర్థం చేసుకోండి. యాపిల్ గుర్తు పెట్టుకొని, యాపిల్ గుర్తు వచ్చింది జీవన్ రెడ్డికి. దాదాపు ఆయన అనుచరులను, జీవన్ రెడ్డి అనుచరులను 18 మందిని గెలిపించుకున్నాడు వాళ్ళ. మరి అంతగానం బమా పాయిరం చూపించిన సంజయ్ కుమార్ అనుచరులు ఎంతమంది గెలిచిరు తెలుసా? 17 మంది గెలిచిరు. వీళ్ళకంటే ఎక్కువ, ఇంకా వీళ్ళు ఒక్కరు ఎక్కువ గెలిచిరు. సంజయ్ కుమార్ అనుచరులు 17 మంది గెలిచిరు. రైట్, ఇప్పుడు మున్సిపల్ పీఠం ఏదైతే ఉన్నదో వీళ్ళిద్దరా కలవరు, వీళ్ళిద్దరికి పచ్చిగడ్డ అయితే బగ్గుమనిత శత్రుత్వం ఉన్నది. జీవన్ రెడ్డి ఏడుస్తే అటు తోటి ఎంబడ తిరిగిన కార్యకర్తలు, మహిళలు, జీవన్ రెడ్డి హెల్ప్ చేసిన వాళ్ళు, ఆదుకున్నోళ్ళు, వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. నేను చేసిన పాపం ఏంది అని చెప్పేసి జీవన్ రెడ్డి ఏడ్చిండు, గొడగొడ ఏడ్చిండు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమైన రేవంత్ రెడ్డి ఇటు గద్వాల నియోజకవర్గంలో సరితా తిరుపతి మీద, ఇటు జగిత్యాలలో జీవన్ రెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైతే లేదు లేదు మీరు చేసేది తప్పు, ఆయన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్త, 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, మీరు ఎందుకు అట్లా చేస్తూ ఉన్నారు, ఆయనను మనం ఇబ్బంది పెట్టినాం, ఇంకా చచ్చిన పాముని ఇంకా చంపినట్టు చేయొద్దు అని చెప్పేసి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తే రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏమంటారట తెలుసా? క్రమశిక్షణ దాటితే ఎవరి మీదనైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి రేవంత్ వర్గం, ఇటు రేవంత్ వర్గం అటు జీవన్ రెడ్డి వర్గం, అంటే జీవన్ రెడ్డికి సపోర్ట్ చేసే వర్గం ఇట్లా తయారైంది అన్నట్టు. మొత్తం మీద నువ్వు ఇవ్వకపోతే ఏంది, రెబల్స్ని నేను నిలబెట్టుకొని, ఇండిపెండెన్స్ని నేను నిలబెట్టుకొని గెలిపించుకుంటా అని చెప్పేసి ఆ పట్టుదల మీద నిలబడి జీవన్ రెడ్డి ఇలా ఒంటి చేత్తోని ఎవరి సపోర్ట్ లేని 18 మందిని గెలిపించుకున్నాడు. లెక్కకైతే జెండా మోసిన లెక్క చైర్మన్ గిరి అని చెప్పేసి జీవన్ రెడ్డి అంటాడు. కానీ సంజయ్ కుమార్ ఊకుంటాడా? లేదు లేదు మీరు అన్నిస్తాండే నేను ఉన్నా అని చెప్పేసి ఆయన అంటాడు. చైర్మన్ గిరి ఎవరికి ఇవ్వాలి లెక్క ప్రకారం అయితే? జెండా మోసిన వ్యక్తికి ఇవ్వాలి, కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వ్యక్తికి ఇవ్వాలి. ఇలా ఏం చేస్తారు, అటు నుంచి ఇట్లా లాక్కునే ప్రయత్నం, ఇటు నుంచి అట్లు లాక్కునే ప్రయత్నం. ఆల్రెడీ నిన్ననే సంజయ్ కుమార్కి సంబంధించిన 17 మంది అనుచరులు ఎవరైతే ఉంటారో గెలిచిన అభ్యర్థులు వాళ్ళు క్యాంపుకు పోయారు. ఇప్పుడు జీవన్ రెడ్డి అనుచరులు క్యాంపుకు పోతున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ జగిత్యాలు హంగేర్పడిన ప్రాంతాలు వేరు, వేరే పార్టీలకు మధ్య పడ్డది, కానీ కాంగ్రెస్కే పడ్డది. మరి కాంగ్రెస్ అంటే ఆయన ఒప్పుకోడు, నేను కాంగ్రెస్ అంటే ఈయన కూడా ఒప్పుకోడు. ఈయననేమో నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటాడు, ఆయననేమో కాంగ్రెస్లోకి వచ్చి అబద్ధం ఆడుతుందని చెప్పేసి ఆయన అంటాడు. ఈ లొల్లి చిక్కుముడి ఇప్పట్లో వీడటట్లు లేదు. మరి అక్కడి నుంచి చైర్మన్ గిరి పదవి ఏదైతే ఉన్నదో జగిత్యాల మున్సిపల్ పీఠంకు, చైర్మన్ పీఠానికి సంబంధించి ఏం ప్రకటిస్తారు, ఏం అనౌన్స్ చేస్తారు అయితే చూడాలి. మొత్తం మీద జీవన్ రెడ్డి మీద వేటేయాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డికి 18 మంది కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకొని రేవంత్ రెడ్డిని జీవన్ రెడ్డి పెద్ద దెబ్బ కొట్టిందని చెప్పుకోవాలి. ఇక ఇట్లున్నది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చేయబట్టి. రైట్, ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.